Hi friends, welcome to YouTube channel Amar Vlogs. The topic that we are going to discuss today, LCM and HCF of numbers part 3. మరి ముందు పార్ట్ 1 పార్ట్ 2 లో LCM అండ్ HCF ఆఫ్ నెంబర్స్ పార్ట్ 1 పార్ట్ 2 లో మనము బేసిక్స్ అండ్ సమ్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. అదేంటంటే మనం కొన్ని బేసిక్స్ మరియు లాజిక్స్ తెలుసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. మరి పార్ట్ 3లో ఈరోజు ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్ పార్ట్ 3లో మరి ఈరోజు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూడబోతున్నాం. ఇవి కొంచెం టైం తీసుకుంటాయి, కానీ ఇవి కూడా ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్ అని మనం ఈరోజు చూడబోతున్నాం. వీటిని కూడా ఎలా సింపుల్ గా చేయాలనేది చూద్దాం. ముందుగా ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits exactly divisible by 16, 24, 36, 54. We are already discussed that when in question that word smallest or least given, we have to find out the LCM of that number. So we have to find out firstly LCM of this number. సో ఎల్సిఎం ఆఫ్ 16, 24, 36, 54 యొక్క ఎల్సిఎం మనకి 432 అనే ఈ నెంబర్ వచ్చిందండి. ఇప్పుడు ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 16, 24, 36, 54 అండి. ఇది ఎలా చేయాలంటే స్టార్టింగ్ 5 digits స్మాలెస్ట్ నెంబర్ వచ్చి మనకి 10,000 అవుతుందండి. 10,000 ఇక్కడ నుంచి మనకి 5 digit నెంబర్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ 10,000 నెంబర్ని ఇవి ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేయవండి. ఎలా అంటే ఇది స్టార్టింగ్ నెంబర్ కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలండి. ఇప్పుడు 432 2తో దీన్ని డివైడ్ చేసినట్లయితే ఇది మనకి డివైడ్ అవుతుందో లేదో తెలుస్తుందండి. ముందుగా 432 into 2, 864. తో 1296 అనేది మనకి వెళ్తుంది. అంత ముంచి ఇది క్యాన్సిల్ అవడానికి ఛాన్స్ లేదు. రిమైండర్ 64 వస్తుంది. 64 అనేది రిమైండర్ గా వచ్చినప్పుడు ఈ 10,000 అనేది 16తో కానీ 24, 36, 54 ఏదో దాంతో పోవడానికి వీల్లేదు. అంటే లీస్ట్ నెంబర్ 10,000 అయినప్పటికీ 5 digit నెంబర్ లీస్ట్ 10,000 అయినప్పటికీ ఇది ఈ నెంబర్స్ లో ఏది అంటే పూర్తిగా ఈ 4 నెంబర్స్ తో డివైడ్ అవ్వదు. అంటే మనం ఇంకో నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అంటే 10,000 ప్లస్ 432 మైనస్ 64. $10,000 ప్లస్ 368 అంటే
10,368 అనే నెంబరు ఖచ్చితంగా 432తో డివైడ్ అవుతుంది. కాబట్టి కావాలంటే చెక్ చేస్తే మనకి దీన్ని యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇది మైనస్ చేసిన తర్వాత 64ని 10,368 అనేది ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. ఇలా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 మనం చూసుకుంటే ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits which when divided by 16, 24, 30, 36 leaves the same remainder 10 in each case. మనం LCM లో నిన్న పార్ట్ 2 లో చెప్పిన రూల్ ప్రకారం లీవ్స్ అన్నప్పుడు +10 చేసుకోవాలి. ఇది లాస్ట్ లో చేద్దాం. ముందుగా క్వశ్చన్ ఎలా చేయాలంటే ముందు క్వశ్చన్ లో మనం చెప్పుకున్నట్లుగానే ముందుగా ఈ ఇచ్చిన నెంబర్స్ కి ఎల్సిఎం ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నెంబర్ల యొక్క ఎల్సిఎం 720 అనేది మనకు వచ్చిందండి. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits. 5 digits లో మనకి లార్జెస్ట్ నెంబర్ వచ్చి 99,999. కానీ ఇది 720తో అంటే ఈ నెంబర్ యొక్క ఎల్సిఎం తో డివైడ్ అవుతుందో లేదో మనం తెలుసుకోవాలి.
720ని మనం 99,999 తో చేసినప్పుడు 639 అనేది రిమైండర్ గా వస్తుంది. అంటే 99,999 అనేది ఈ 720తో పూర్తిగా అంటే శేషం లేకుండా మనకి భాగించబడదు. అంటే ఇంకొక నెంబర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలని తెలుస్తుంది. అంటే 99,999 లోంచి 639 అనేది మనం డిలీట్ చేసినట్లయితే ఈ 99,999 లోంచి 639 అనేది మనం తీసేసిన తర్వాత 99,360 అనేది మనకి రిమైండర్ గా వస్తుంది. నేను ముందు క్లాస్ లో చెప్పినట్టుగా లీవ్స్ అన్నప్పుడు మనం 10ని యాడ్ చేయాల్సి వస్తుంది. 99,360 ప్లస్ 10 ఈక్వల్ టు 99,370 అనేది మనకి ఆన్సర్ గా వస్తుంది. మనం ఈ రెండో క్వశ్చన్ ని అంటే మోడల్ నెంబర్ 2ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. అంటే 99,370 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఇలా మనము ఈజీ వేలో ఎలా క్వశ్చన్స్ ని సాల్వ్ చేయాలనేది చూసాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి క్వశ్చన్ నెంబర్ 3 ఇలా ఉందండి. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై ద నెంబర్స్ 3, 5, 6, 8, 10, 12 లీవ్స్ ఇన్ ఈచ్ కేస్ ఏ రిమైండర్ 2 బట్ వెన్ డివైడెడ్ బై 13 లీవ్స్ నో రిమైండర్. దీనికి ఆన్సర్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? లీస్ట్ అన్నప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని క్లారిటీగా తెలుస్తుంది. ముందుగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దామండి. 3, 5, 6 60 into 2 మనకి ఈ ఇచ్చిన నెంబర్స్ యొక్క ఎల్సిఎం 120 అనేది వస్తుందండి. 120 వచ్చిన తర్వాత వీళ్ళు అడుగుతుంది లీవ్స్ ఏ రిమైండర్
2, but when divided by 13 leaves no remainder. మీకు ఇందాక చెప్పినట్లు లాజిక్ ప్రకారం లీవ్స్ అనగా +10 చేయాలి. అంటే 120 ఇంటూ ఎక్స్ +2 ఇలా చేసినప్పుడు 13తో డివైడ్ చేస్తే ఇక్కడ ఏమీ మిగలకూడదు అని ఇన్నది క్వశ్చన్ మీనింగ్. ఇప్పుడు ఈ 13 ఇక్కడ ఏం పెడితే +2 చేసిన తర్వాత ఇక్కడ రిమైండర్ మిగలకూడదు అనేది ఇక్కడ అడుగుతున్నారు. అదే ఇక్కడ చదువుతున్నారంటే లీవ్స్ ఇన్ ఈచ్ కేస్ ఏ రిమైండర్ 2, బట్ వెన్ డివైడెడ్ బై 13 లీవ్స్ నో రిమైండర్. ఇప్పుడు ఈ ప్లేస్ లో నేను 5తో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 602 13 4 జార్ 52 82 వస్తుంది. 13 5 జార్ 65 6 అవుతుందండి 78. ఇక్కడ 4 రిమైండర్ వస్తే ఇది కూడా వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ 120 ఇంటూ 8 +2 ఇలా చేసినట్లయితే మనకి 13తో ఏమి రిమైండర్ మిగలకోకుండా వెళ్తుందండి. 960 + 2 962 అనేది మనకి 13తో డివైడ్ అవుతుందండి. 13 7 జార్ 91 +52 452. ఆన్సర్ మనకి 962 అవుతుందండి. ఇక్కడ 8 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మాత్రమే మనకి 13 అనే నెంబర్తో ఇది భాగించబడుతుంది. కాబట్టి ఈ 962 అనేది మనకి ఆన్సర్ గా వస్తుంది.
మనకి ఎగ్జాంపుల్ 4 చూసుకున్నట్లయితే ద ట్రాఫిక్ సిగ్నల్స్ అట్ 3 డిఫరెంట్ road crossings change after every 48, 72, 108 seconds respectively. If they are changed simultaneously at 8 o'clock 20 minutes 0 second, then at what time will they again change simultaneously? అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ 3 48 సెకండ్లు 72 సెకండ్లు 108 సెకండ్ల వ్యవధితో మారితే అవి ఒకేసారి 8 గంటల 20 నిమిషాలకు మోగినప్పుడు తర్వాత ఎప్పుడు మోగుతాయని మనకి క్వశ్చన్ అడుగుతాడు. దీనికి ఎలా చేయాలంటే ముందుగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దామండి. దీని యొక్క ఎల్సిఎం మనకి 432 వస్తుందండి. 432 అంటే ఇవి మనకి సెకండ్లలో కౌంట్ కాబట్టి 432 సెకండ్స్. మనకి వీటిని నిమిషాల్లోకి కన్వర్ట్ చేసినట్లయితే 67 42 420 సెకండ్స్ అండి. అంటే 7 minutes 12 సెకండ్స్ అనేది ఇది కన్వర్ట్ అయిన తర్వాత వచ్చే టైం అండి. మనకి ముందుగా 8 గంటల 20 నిమిషాలకు మోగినప్పుడు మళ్ళీ ఎప్పుడు మోగుతాయంటే 8 గంటల 20 నిమిషాలకి దీన్ని కలుపుకోవాల్సి వస్తుందండి. ఎనిమిది గంటల 27 నిమిషాల 12 సెకండ్లకి ఇవి మళ్ళీ ఇంకొకసారి సైమల్టేనియస్ గా మోగడానికి ఛాన్స్ ఉందండి. ఇలా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్ పార్ట్ 3తో మనకి చాలా మోడల్స్ కవర్ అయ్యాయండి. మాక్సిమం కవర్ చేసుకున్నాం కాబట్టి వచ్చే